పెళ్ళి ఎప్పుడు? అమ్మా బొమ్మాలే సెంటు తెంగిందే మస్తు సెంటు. ఏం సెంటు ఇది? ఎందుకు ఇట్లా మీదకి వస్తారు? పెళ్ళి అంటున్నావు నడువు అది. అమ్మాయి నచ్చిందా? నాకు వేరే అమ్మాయి నచ్చిందంటే ఎవరు ఎవరు నీకు తెలియవా? ఆ ముడ్డ ఇన్ని రోజులు ఎవరి ఇంకా వాడుతున్నా, ఎవరి కోసం అని పంచాయతీలు పెళ్ళి అవుతున్నా ఎవరి కోసం బాగా వాడుతున్నా నీకు తెలియవా? అందుకే యాక్టింగ్ చేస్తున్నా. అందుకే చిన్నపిల్లలు నిజంగా తెలియదు. సరే మరి ఓకే, మరి నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మాయికి ఓకే చెప్తున్నా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అంత లేదులే కానీ ఏంట్రా హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా. బుగ్గ మీద ముద్ద అన్నాడు. ఇట్లా బుగ్గ అట్లా కూడా ఎందుకు ఇస్తారా? చెప్తున్నా నేను కూడా అదే. నేను వేరే వాళ్ళ ప్రాపర్టీని. నేను కూడా నీ ప్రాపర్టీ. మొన్న కూడా కళ్ళకు చేంజ్ చేసినావు తెలుసా? ఇట్టిట్ట లేపినావు. ఏంటి నన్ను ఇట్టిట్ట అట్లా లేనిపోని అన్ని చేయకు నువ్వు. గలీజా పని చేయ. నువ్వు పెళ్లి చేసుకున్నాక మరి అప్పుడప్పుడు వస్తాం అట్లా కాదు. కలవనికే చాయ్ తాగినికే. మీ ఆయనతోనే రాలే, నువ్వు ఒకదాన్ని వద్దులే. మీ ఆయన తిడతా ఇట్లా తయారైందేంద్రా వీడు. అమ్మో మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే వామ్మో చెడబాటు చిన్న పిల్లలని కూడా చూడట్లేవు. నీ అమ్మకి బర్రెకి చిన్నదంట. ఈరోజు మనం రసగుల్లా రసగరా ఆడుకుందా? రసగుల్లా రసగా సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏమైందంటే ఈ ప్రియ పంచాయతీ ఎక్కువ అయిపోతుంది భయ్. ఈ పెళ్ళి గిల్లి లావడాలు అసలు లాంటిది. సో మనం కూడా గిల్లిచ్చిద్దాం. సో స్నాప్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయిని ప్రేమిస్తున్నా, అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? అమ్మాయి నా కోసం ఏంది ఎక్కడి నుంచి వస్తుంది సంథింగ్ ఏదో చెప్పేదాం. ఇప్పుడు ప్రియను ఒక ఆడుకున్నాం కదా, వాళ్ళు ఎత్తుకో. ప్రేమ పరీక్ష రాసి ఎట్లుంది చీనమోహం వేసుకుని చీనది. ఏ హాయ్ వాట్సాప్. ఇట్లా ఫ్యాన్ ఎందుకు ఎండాకాలం? అయ్యో అయ్యో. ఓకే కాదు, నీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్లి మీద మస్తు ఇంట్రెస్ట్ ఉంది. నీ మీద లేదు కానీ పెళ్లి మీద ఉంది. అరే తొయ్యకరా రావని మజాకలా ఆడుతున్నావా? ఏ కొత్త ఫోన్ ఏడేపించినావు? పౌచ్ ఎంత? ఏదే ఎరుపు అన్ని అబద్ధాలు ఆడుతుంది, నమ్మద్దు. కానీ చెప్పు కానీ ఈ పెళ్ళి ఎప్పుడు? అమ్మా బొమ్మాలే సెంటు తెంగిందే మస్తు సెంటు. ఏం సెంటు ఇది? ఎందుకు ఇట్లా మీదకి వస్తారు? పెళ్ళి అంటున్నావు నడువు అది. సారీ నడువు అనుకోలేదు. సరే కానీ నీ పెళ్ళి ఎప్పుడు? ఏం చూపి ఏమున్నాడు? ఏం లేవు చెప్పు. ఏంది నీకు ఒకటి చెప్పాలి. ఏంటో చెప్పు. అయితే రీసెంట్గా ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పేరు వద్దలే కానీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందంట. అయితే నేనేమన్నా అంటే నేను ఒక అమ్మాయి ఇష్టపడుతున్నా అని చెప్పిన. ఒకవేళ అమ్మాయి నాకు రెడ్ జెండా ఊపితే నేను గ్రీన్ జెండా ఊపుతా అని చెప్పిన. మరి ఏం చెప్పాలి ఇప్పుడు అమ్మాయికి? ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను అమ్మాయికి చెప్పాను నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నా, అమ్మాయికి పెళ్ళి అవుతుందని చెప్పిన. ఒకవేళ అమ్మాయి రెడ్ జెండా ఊపిందనుకో నేను గ్రీన్ జెండా ఊపుతా అని చెప్పిన. నీకేం అర్థమైంది చెప్పు? ఏమర్థమైంది? అమ్మాయి నచ్చిందా? నాకు వేరే అమ్మాయి నచ్చిందంటే ఎవరు నీకు తెలియవా? ఆ ముడ్డ ఇన్ని రోజులు ఎవరి ఇంకా వాడుతున్నా, ఎవరి కోసం అని పంచాయతీలు పెళ్ళి అవుతున్నా ఎవరి కోసం బాగా వాడుతున్నా నీకు తెలియవా? అందుకే యాక్టింగ్ చేస్తున్నా. చిన్నపిల్లలు నిజంగా తెలియదు. సరే చెప్పు. నువ్వు అంటే ఇస్తున్నా.
నువ్వంటే ఇష్టం. ఏంటి నువ్వంటే ఇష్టం. గోక్తలే నువ్వంటే ఇష్టం. పెళ్ళి కదా ఎవరిది? అదే నేను నాకు ఏదో కన్ఫర్మేషన్ ఇస్తే పెళ్ళి ఇంకేముంది అమ్మాయి నచ్చితే. అంటే అమ్మాయి నాకు నచ్చలేదు, నాకు నువ్వే నచ్చినావు. అంటే నువ్వు చెప్తే ఒకవేళ ఆగమంటే ఆపుతా, నీకోసం ఆగిపోతా. ఒక చిన్న హోప్స్ పెట్టుకొని చెప్పే ఏదైనా క్లారిటీ చెప్పు. మా వాళ్ళు కూడా సావ కొడుతురు, ఏందన్నా ఏంది మరి ఎప్పుడు ప్రియాక్కని లవ్ చేస్తావు, ప్రియాక్క ఎప్పుడు ఒక చెప్తానని అడుగుతుర్రు. పెళ్ళని చెప్పు. నాతోనా? అమ్మా ఏంది అమ్మా అంటే నేను సరే కొద్ది గొప్ప యావరేజ్ ఉంటా, అందంగా ఉంటా, మంచిగా చూసుకుంటలే. నువ్వా పూలల్లో పెట్టుకొని చూస్తా, వేరే మాట. ఈరోజు డేట్ ఎంత? పిచ్చిదానా ఏంట్రా డేట్ ఎంత చెప్పు. ఏంది ఈరోజు? ఈరోజు ఏముంది? 26. ఈరోజు ఏముంది? 26. ఏముంది ఈరోజు? ఏముంది ఈరోజు? ట్యూస్డే. నాకు వ్యాక్సినేషన్ ఉంది. ఏ వ్యాక్సినేషన్? ఇది ఇట్లుంటది అన్నమాట. అయితే నీ పెళ్లి చేసుకుంటే ఇట్లుంటది, అర్థమవుతుందా? ఇట్లుంటది అన్నమాట. యాక్చువల్గా పిచ్చిదా నువ్వు మర్చిపోయి, నాకు గుర్తుంది. సాయంత్రం వేపిద్దాం, నాకు కొంచెం వర్క్ ఉంది. ప్లీజ్ షట్ అప్. ఇట్లాంటి కవరింగ్ చెయ్యకు అజయ్. ఐ నో అబౌట్ యూ. ఓకేనా? సరే మరి ఓకే. మరి నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మాయికి ఓకే చెప్తున్నా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అంత లేదులే కానీ ఏంట్రా హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా. దూరం పో అని చెప్పి అట్లా నడుతుంది. అయితే ఒక కామెంట్ వచ్చింది ప్రియాక క్లిప్ లోకి, ఇది అని చెప్పి. అరే ఏం మాట్లాడుతున్నావు బే, అమ్మాయి ఓకే చెప్పాలి, అట్లా ముద్దులు ఇస్తా అని చెప్పినా కూడా వాళ్ళకి నేను. ఒకవేళ అట్లా చెప్పినా ఆఫ్ కెమెరాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి అని అంటున్నాడు. పిచ్చోడా అట్లా ఎట్లయితే బే? ఏమైనా కామెంట్ మాట్లాడాలి. మాట్లాడుతున్నావు ఫస్ట్. అరే అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ముద్ద ఎట్లా పెడతా మనం? నీకు ఇష్టమా? చూడు తల ఊపుతుంది. ఎట్లా ఏంట్రా? బుగ్గ మీద ముద్ద అన్నాడు. ఇట్లా బుగ్గ అట్లా కూడా ఎందుకు ఇస్తారా? చెప్తున్నా నేను కూడా అదే. నేను వేరే వాళ్ళ ప్రాపర్టీని. నేను కూడా నీ ప్రాపర్టీ. అబ్బా ఏంట్రా నీ బాధ? నా బాధ కసక్కు రసక్కు బాగా కల్లోకి వస్తున్నాయి. మొన్న కూడా కళ్ళకు చేంజ్ చేసినావు తెలుసా? ఇట్టిట్ట లేపినావు. ఏంటి? నన్ను ఇట్టిట్ట అట్లా లేనిపోని అన్ని చేయకు నువ్వు. గలీజా ఇది ఏంటిది? గ్లూటా హై. ఇది దేనికి? బాడీ లోషన్. ఇది కూడా బాడీ, అన్ని బాడీ, మొత్తం బాడీ. అదే ఇది కూడా బాడీ. నీకు కొనివ్వలేదా ఇది? అది కొనిచ్చిన, అది కూడా కొనియచ్చు. ఏంటది? అదే తాలిబొట్టు నీకు కడతా. అది కూడా నేను కొనిచ్చుకుని నా తాలికి కట్టుకోవాలా? అది జెన్సీ జోడి. మరి ఏం చేద్దాం, మరి బడ్జెట్ లేదు లోపల. మొట్ట పొక్కలు పట్టి డ్రైవర్ కొందామంటే పైసలు లేవు. ఏం కండలు పెంచిన జిమ్కి వెళ్తా. నేను అనాలి కండలు చూసాను రాత్రి, కండలు చూసాను, కండల వెనుక దాగి ఉన్న గుండెను చూసాను, రాత్రి పూట వెలుగు చూసాను. చూసావా? రాత్రి వెలుగు చూసావా? నక్షత్రాలు చూసావా? నేనేం చూడలేదు. చూపియాలా? వద్దులే. ఎందుకు? నాకు ఏంట్రా నాతో సరసాలాడుతావు? నువ్వు చెప్పిన మ్యాటర్ ఏంటి? నువ్వు ఏంది నీ బాధ? ఏంది? వాటర్ వద్దు వద్దు వద్దు. అయ్యో అయ్యో ఏడవకే. అయ్యో నేను ఉన్నాను కదా. అయ్యో అయ్యో చెమట మంచిది. ఎంత కలిసోడు వీడిని ఏ అమ్మాయి చేసుకోదు. ఏ అమ్మాయి చేసుకోకపోతే పిల్లం పక్కన లేచిపోతుంది. సరే పని చేయి, నువ్వు పెళ్లి చేసుకున్నాక మరి అప్పుడప్పుడు వస్తాం. ఏంటి అట్లా కాదు, కలవనికే చాయ్ తాగినికే. మీ ఆయనతోనే రాలే, నువ్వు ఒకదాన్ని వద్దులే. నేను ఒకదాన్ని. మీ ఆయన తిడతా. ఇట్లా తయారైందేంటరా వీడు? అమ్మో మాయ్యా ఒల్లెంకలో నేనేం చేద్దు సొల్లెంకలో అదే వామ్మో. సరే అమ్మాయి బాగుంటుందా? అమ్మాయా అంటే చాలా మంది అందగత్తులు చూసినా కానీ ఒక అందగత్త దగ్గర ఆగిపోయినాం మనం. సో ఆ అందగత్త ఆగిపోయిన తర్వాత వేరే అందగత్తులు వచ్చినా కూడా నాకు అందగత్త కనబడుతుంది. ఇంకేం అర్థం కాదు. అదే ఎవరు అందగత్తే? తెలీదా నీకు? తెలీదు. కొత్త డ్రైవరా? షార్ట్ కొత్త షాటా డ్రైవర్ అనుకున్నా. సరే కానీ పా. అక్కడికి హాస్పిటల్కి గుత్తకు షూ చేసుకోవా? పిచ్చిదానివా? ఇంకొన్ని రోజులు అయితే
కొరకోకు రాబిస్ వస్తుంది. సరే కానీ అంటే నీకు కొరికితే ఇప్పుడు రాబీస్ వస్తుందా? అయితే కొరికించుకోపు. మూతి ఆగుతా, నేను కొడతాను. మూత ఆగుతాడు. బిస్కై వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ నా కొడుకురా, ఆడి సపోర్ట్ చేసావేంద్రా? రెండు గుడ్లు ఒక పెడిగిరి కట్టం. తల్లి మళ్ళీ వస్తున్నాడు. అమ్మో మళ్ళీ సో ఇప్పుడేం మొత్తానికి అయ్యో పోలే మారిపోయింది. ఇప్పుడేం మొత్తానికి చెడబాటుకు అజయ్ మెంటల్ చిన్న పిల్లలని కూడా చూడట్లేవు. నీ అమ్మకి బర్రె తెచ్చిందంట నీ దగ్గర కండలు చూసి. సారీ అరే ఏంట్రా ప్రియా హైట్ అయిందిరా అట్లనే ఇప్పుడు బాగుంది. నీకు పెరగలేదా? నీకు పెరగలే. సరే కానీ అమ్మాయికి ఏం చెప్పాలి? నేను మాట్లాడ ప్రియతో నన్ను ఏదో చేస్తుంది అబ్బాయి. అదే ఇప్పుడు నేను చేస్తే నువ్వే చూడరా, నువ్వే అద్దం ముందుకెళ్ళి ఇట్లా 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 అంటాడు గైస్. ఇట్లా చాత్రా అసలుకి సున్నితమైన బాడీ అవునా? పిత్తింది కదా. ఇంత గలీజ్ గా మాట్లాడుతున్నావు ఎందుకు? సరే 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 ఈరోజు మనం రసగుల్లా రసగరా ఆడుకుందాం. రసగుల్లా రసగా రసగుల్లా రసగా రసగుల్లా రసగా రసగుల్లా రసగా దగ 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 నీ సొగసులోని దగ బగ 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 బగ. ఆడదామే ఎందుకు? నీ ఆటలు నాతో కాదు. సరే ఆ అమ్మాయికి చెప్పు మరి. అమ్మాయిని కలవడాలా అమ్మాయిని ఆయన కలవడతా? ఎంతైనా నా గాలిపటం ఈ దారాన్ని కత్తుకుంది కాబట్టి అది తెగేదాకా నీ దగ్గర నా దగ్గర కత్తిరి కూడా ఉంది కట్ చేసి తినడానికి. నువ్వు కట్ చేసావు కత్తి, నేను కట్ చేసిన కత్తి. నువ్వు ఆల్రెడీ తెగిపోయిన గాలిపటం రా, ఎక్కడికి చేరుతావో నీకే తెలియదు. తీసుకో అయితే ఇది. సో గైస్ అజయ్కి నాకేం సంబంధం లేదు. నన్ను లేపు, నన్ను లేపు. నేను వేరే లేపుతా. ఓ నేను లేపాలా? ఇంత గలీజ్ గా మాట్లాడుతున్నావు ఎందుకు? లే ఇట్లా లేగాలి. లే దిగరా దీరా దీరా. కొడుతుందిరా. ఒరియాడు ఒరియాడు చూ ఒరియా ఒరియాదా. సో గైస్ మళ్ళా నీకేం చేయాలి తెలుసా? బూతులు మాట్లాడిన ప్రతిసారి ఒక్కొక్కటి ఇవ్వాలి. తీసుకో నువ్వు. ఏంటది? నేను చేయాలా? నేను కూడా వేస్తా. పిండితే ఇట్లా వస్తుంది జ్యూస్. సరే కాలు వచ్చు మంచిగా పాడవాడు పాట. ఏం పాట పాడా నీకోసం? ప్రేమంత మధురం పాడవాడు. అనుకున్నా అనుకున్నా నేనంటే ఇష్టం అనుకున్నా. నువ్వు కాక చాలా మంది ఇష్టపడ్డారని చెబుతున్నా. పర్ఫెక్ట్ లిరిక్స్ గైస్, పర్ఫెక్ట్ లిరిక్స్. ఓకే గైస్ మనం ప్రియా ఎటు పోతుంది మన కాదు అంత ఒడిగాడు. రుద్దు ముడ్డి మీద ముడ్డి మీద. సో అది గైస్. సో ఓకే ఇంకా తగిలింది నాకు. సరే గాయస్ కలుద్దాం.